అక్రమ ఇసుక రగిల్చిన చిచ్చు కాస్త టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణకు కారణమైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఏకంగా ఎమ్మెల్యేనే సీన్ లోకి ఎంటర్ అవ్వడంతో గొడవ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది. కర్నూలు జిల్లా చిప్తగిరి మండలం సంగాలలో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య రాళ్ల దాడులు జరిగాయి. వైసీపీ నేత గిరి ఇంటిపై దాడి చేశారు టీడీపీ నేతలు. గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాములపై కూడా దాడి జరిగింది. పిఎస్ ఎదుట ధర్నాకు దిగారు ఎమ్మెల్యే విరూపాక్షి. ఘటనపై స్పందించారు ఎమ్మెల్యే విరూపాక్షి. దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు ఆయన. నేమకల్లు సంగాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పిఎస్ కొచ్చే అన్ని దారుల్ని కూడా మూసివేశారు. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం నేమకల్లు సంగాల గ్రామాల్లో అక్రమంగా ఇసుకను డంప్ చేశారు అన్న మ్యాటర్ మంటలు పుట్టించింది. ఈ విషయంలో నేమకల్లుకు చెందిన టీడీపీ నేత గురునాథ్, వైసీపీ నాయకుడు గిరిల మధ్య వాగ్వాదం మొదలైంది. తమకు సంబంధం లేని విషయాల్లో ఎందుకు లాగుతున్నారు అంటూ టీడీపీ నేతలు వైసీపీ నాయకుల్ని నిలదీశారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన సోదరుడు శ్రీరాములు, కొడుకు చంద్రశేఖర్తో సహా కార్యకర్తలు నేమకల్లు సంగాలకు చేరుకున్నారు. టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. పలువురికి గాయాలవడంతో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. టీడీపీ నేతలపై కేసులు నమోదు చేయాలని పిఎస్ ఎదుట ఆందోళనకు దిగారు ఎమ్మెల్యే విరూపాక్షి. రాళ్లతో వేస్తున్నారు. రాళ్ళు మొత్తం మిద్దెలు ఎక్కి మిద్దె నుంచి రాళ్ళు వేస్తున్నారు. ఇంత దౌర్జన్యంగా ఇంత దుర్మార్గ పరిపాలన చేస్తుంటే ఆయన ఏం చేస్తుంది? ఆయమ్మ ఇన్ఛార్జి. ఈ మొత్తం దీనికి కారణమంతా ఇన్ఛార్జే వైకుంఠ ప్రసాద్ గారు, వైకుంఠ జ్యోతి గారు. ఎంత రెచ్చగొడుతున్నారు ప్రజలు ప్రశాంతంగా ఉండాలనే వాళ్ళకి లేదు. అసలు ప్రశాంతంగా ఉండించేటట్టు లేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎవరు ఏమని చెప్పడం, సంపండి నరకండి అనే తప్ప అంటారు కదా. వాళ్ళు ఏం మాట్లాడరు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఎస్పీ గారికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలే. ఒక ఎమ్మెల్యే ఎస్పీకి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ సీఐకి చేస్తుంటే ఏతిట్లే వాళ్ళు. నేను స్టేషన్కి వచ్చి రెండు గంటల ఎందుకు వచ్చి ఆ నేమకల్లోనే నన్ను పంపించారు సీఐ గారు. నేను వస్తాను సార్ పదండి. ఇంతవరకు రెస్పాన్స్ లేదు. ఎమ్మెల్యేకే రెస్పాన్స్ లేకుంటే మామూలు సామాన్య ప్రజలకి ఎట్లా రెస్పాన్స్ ఇస్తారు? ఎమ్మెల్యే విరూపాక్షి పోలీస్ విధుల్ని అడ్డుకుంటున్నారని, ఇదెంతవరకు సమంజసమని ప్రశ్నించారు టీడీపీ నేతలు. దాడి చేయడమే కాకుండా తమపై కేసులు పెట్టాలని బెదిరించడంపై అభ్యంతరం తెలిపారు. నేమకల్లు సంగాలలో జరిగిన ఘటనకు సంబంధించి విచారణ చేస్తున్నామని, ఘర్షణకు కారణమైన వాళ్లపై కేసులు నమోదు చేస్తామని చెబుతున్నారు పోలీసులు. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు నేను ఎవరైనా పిలుచుకుని వస్తుంటాను కదా సార్. వాళ్ళందరికీ డైలీ ఇప్పుడు వారం 10 రోజుల నుంచి కాల్ చేసి వాళ్ళందరూ భయపడిస్తున్నారు. వాళ్ళు భయపడిస్తుంటే వాడిని గిరిగాని చెప్పండి, వాడిని నరకతాం పొడుస్తాం అని అంటుంటే నేనేమేం దొంగతనం చేయలేను, నన్ను ఎవడు నరుకుతాడో నేను చూసుకుంటానులే అని నేను అన్నాను. నేను అంటుంటే ఈరోజు మధ్యాహ్నం 4 గంటల టైంలోనో నాకు దాదాపుగా 7 సార్లు కాల్ చేసినా నేను లిఫ్ట్ చేయలేదు. మరి పదే చేస్తుంటే నేను కాల్ లిఫ్ట్ చేసినాను. నేను వచ్చి సంపు పడేస్తాం చూడి, నువ్వు మా గురించి అట్లా తప్పు చెప్పినావంట, ఇట్లా తప్పు చెప్పినావంట, మా గురించి ఎట్లా మాట్లాడతావా అన్నారు. అంటే నేను ఎక్కడ మాట్లాడలేను మీ గురించి, నేనేమన్నా మాట్లాడినాను అంటున్నారు కదా. మన ఊర్లో సుంకులమ్మ గుడి ఉంది, ఆడొచ్చి బాసులు చేస్తాం. ఏదో మాకు సంబంధించి మీ పార్టీకి సంబంధించి మేము పోతున్నాం తప్ప మీ గురించి మేము ఏం మాట్లాడటం లేదు, అట్లా తిక్కి మాట్లాడొద్దని నేను అన్నాను. మా ప్రతినిధి నాగిరెడ్డి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో. నాగిరెడ్డి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మొత్తం చిప్పగిరి మండలం అంతా కూడా ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలంలో పూర్తి హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
అర్ధరాత్రి ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి పోలీసులు అతన్ని తలుపులు బద్దలు కొట్టి ఎమ్మెల్యేని స్టేషన్ కు తరలించారు. ఎమ్మెల్యేని ఆయన తనయుని కూడా ఇద్దరిని కూడా ప్రస్తుతం చిప్పగిరి పోలీస్ స్టేషన్ లో ఉంచారు. బహుశా అరెస్ట్ చేసినట్లు కూడా ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై ఇంకా పోలీసులు ఎలాంటి వివరణ కూడా ఇవ్వలేదు. వివరణ కోసం ప్రయత్నిస్తుంటే వివరణ ఇచ్చేందుకు కూడా నిరాకరిస్తున్నారు. దీనిపై ఏం జరిగిందనే దానిపై పూర్తి స్థాయిలో ఇంకా వివరాలు పోలీసులు వెల్లడించలేదు. కాకపోతే పూర్తి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ చిప్పగిరికి వచ్చే దారులన్నీ కూడా మూసివేశారు. ఎక్కడికెక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా పోలీసులను అక్కడికి తీసుకొచ్చారు. స్టేషన్ కి ఏ ఒక్కరిని కూడా రానికుండా ఎక్కడెక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. దీనిపై టీడీపీ నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. గ్రామానికి వెళ్లి ఎమ్మెల్యే సోదరుడు ఆ గ్రామానికి వెళ్లడంతోనే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడికి వెళ్లకుండింటే ఇంత జరిగి ఉండేది కాదు అని చెప్పి టీడీపీ నేతలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ ఎమ్మెల్యే అరెస్టుతో ఒక్కసారిగా ఆలూరు నియోజకవర్గంలో చాలా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన పరిస్థితి కనిపిస్తోంది అక్కడ. రైట్, థ్యాంక్ యూ నాగిరెడ్డి.